జొన్న రొట్టె అలాగే చపాతీలోకి చాలా తక్కువ మసాలాలతో అలాగే చాలా తక్కువ నూనెతో ఈ కర్రీని ట్రై చేయండి. బీరకాయ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నదైతే ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయలను ఒకసారి బాగా క్లీన్ చేసేసి పైన పీల్ అంతా తీసేసేయాలి. తీసిన తర్వాత ఈ విధంగా ఒక 4 భాగాలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. తీసుకున్నాక అందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి వేసుకోవద్దు, పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక పావు కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు. ఇవి నాటు అనమాట, హైబ్రిడ్ కాదు. ఇవి వలవడానికైతే రాదు, అందుకని పైన పీల్తో పాటు వేసేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని నెక్స్ట్ ఇందులోని కొద్దిగా చింతపండు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమీ లేకుండా డ్రైగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, కాడలతో పాటు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బెల్లం, ఒక హాఫ్ స్పూన్ వరకు, చాలా టేస్టీగా వస్తుంది. ఈ బీరకాయ కర్రీలో కూడా బెల్లం ఎందుకు అని అనుకుంటున్నారా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కారం పులుపు బ్యాలెన్స్ అయ్యి. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు బీరకాయని తీసేసుకుని అందులోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో కాకుండా ఇలా చేత్తోనే స్టఫ్ చేసేసుకోండి. ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఉన్నా కూడా వేసుకోండి. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసుకున్న బీరకాయలను అన్నిటిని కూడా వేసుకోవాలి. కుక్కర్ని కొంచెం వెడల్పుగా ఉన్న కుక్కర్ తీసుకోండి. అప్పుడే ఒకదాని మీద ఒకటి పడకుండా ఈ విధంగా ఫ్రీగా వేసుకోవచ్చు. అన్నిటిని కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసేసుకోండి రెండో వైపు. ఇలా అన్నిటిని కూడా టర్న్ చేసేసుకుని ఇప్పుడు కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 3-4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా మసాలా అనేది ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కొంచెం కదుపుకోండి, ఎక్కడైనా కొంచెం అడుగంటిన కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఇలా బీరకాయలు మధ్యలో పక్కకు తీసేసుకుని కరెక్ట్ మిడిల్లో ఇంకా మిగిలిన కారం ఉంటుంది కదా, ఆ కారం వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా పోయి అందులో నుంచి కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో వన్స్ ఈ విధంగా ఆయిల్ ఇలా రిలీజ్ అయిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే మిక్సీ జార్లోకి మసాలా వేస్ట్ కాకుండా 1 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ని గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండేలాగా వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వరకు వేసేసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి జస్ట్ 1 విజిల్ ఉడికించుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సగం వరకు ఫ్రై అయిపోయే బీరకాయ ముక్కలు అయితే 1 విజిల్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 1 విజిల్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. గాలంతా పోయిన తర్వాత కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. కన్సిస్టెన్సీ చూసారు ఎంత చిక్కగా వచ్చిందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని పక్కకు తీసేసుకోండి. అంతే, చాలా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇంకా దీనికి కాంబినేషన్గా ఒక మంచి జొన్న రొట్టె కూడా చూపిస్తున్నానండి. చేత్తో కొట్టుకుని చాలా టేస్టీగా మెత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రొట్టెలు చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత గుర్తుకొచ్చింది, మా అపార్ట్మెంట్లోని పక్క పోర్షన్ అనమాట. రొట్టెలు చేయడంలో చాలా పర్ఫెక్ట్. జొన్న పిండిని తీసుకుని 1 కప్పు వరకు ఇలా జల్లెడ పెట్టుకోయింది. జల్లెడ పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చల్లీలను వేసుకోవాలి. నార్మల్గా అయితే మన సైడ్ అలాగే మనం ఏం చేస్తామంటే వేడి నీళ్ళు వేసుకుని పిండిని కలుపుకుంటాం కదా, అలా కాకుండా వీళ్ళు ఏంటంటే చన్నీళ్ళు వేసుకుని కలుపుకుంటారనమాట. చన్నీళ్ళు వేసుకుని కలుపుకున్నా కూడా పిండి అనేది ఎంత స్టిక్కీగా అంటే జిగురులాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని నీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే అదేంటంటే స్టిక్కీగా వస్తుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట. మరీ స్టిక్గా ఉండొద్దు. ఇలా పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అలాగే స్టిక్గా ఉండాలి. సో ఈ విధంగా బాగా నీట్ చేసేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక పిండి ముద్దని చపాతీ పిండి సైజ్ అంతా తీసేసుకుని కొద్దిగా విధంగా రౌండ్గా చేసేసుకున్న తర్వాత అడుగున కొద్దిగా పొడి పిండి చల్లుకుని ఇలా కాల్చుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ చూసారు ఈ విధంగా సపోర్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా సపోర్ట్ పెట్టుకుని ఇలా కొట్టడం వల్ల ఏంటంటే క్రాక్స్ రాకుండా రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. చూసారా ఎంత ఫాస్ట్గా కొడుతున్నారు, వితిన్ సెకండ్స్లలో కొడుతున్నారండి. ఏమి చేసింది అయితే ఒక 10 నిమిషాల్లో 10 రొట్టెలు చేసేసింది. అంత ఫాస్ట్గా చేస్తున్నారనమాట. అంటే రొట్టెలు చేయడంలో పర్ఫెక్ట్ అన్నాను కదా, ఎక్స్పర్ట్స్ కూడా అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కొట్టిన తర్వాత ఇప్పుడు వేడి పెనం మీద వేసేసుకోవాలి.
వేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఆ తర్వాత వేయంగానే పై లేయర్ అనేది ఆరిపోకుండా ముందు వాటర్లో తడుపుకుని ఆ క్లాత్ని ఈ విధంగా పైన అప్లై చేసుకోవాలన్నమాట ఆ వాటర్ని. సో ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఈ రొట్టెలు నేనంటే అటు ఇటు పదే పదే తిప్పుకుంటూ కాల్చుకోకూడదు. జస్ట్ ఒక్కసారి ఇలా వేసుకుని కాల్చి అటు ఇటు ఒక్కసారి తిప్పుకోవాలి అటు ఇటు. అప్పుడే సాఫ్ట్గా వస్తాయన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. వితిన్ ఒక 10 మినిట్స్లో ఒక 10 రొట్టెలు అయితే చేసేసారు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, స్పాంజ్ లాగా భలే ఉన్నాయన్నమాట. ఇంకా నేను పెట్టుకున్నది అయితే దోశ పెనం మీద కాల్చుకున్నాను. ఇంకా ఐరన్ తవా మీద అయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి ఈ కర్రీ కాంబినేషన్ అయితే రొట్టెలోకైనా చపాతీలోకైనా సూపర్గా అనమాట. ఎస్పెషల్లీ జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.